పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉంటున్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తాజాగా జరిగిన లైలా ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరోతో పాటు నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు కూడా సైలెంట్గా ఉన్న పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలైనట్లుగా తెలుస్తోంది. ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. ఇక హాస్పిటల్కి సంబంధించిన విజువల్స్ సహా కొన్ని ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.